హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలతో చేసిన ప్రసాదం బూరెలండి. ఇప్పుడు రెసిపీ అయితే చూసేద్దాము. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని చిన్న టీ గ్లాస్ పప్పు నానపెట్టుకుంటున్నానండి. చాలా అవుతాయి, 20కి పైన అవుతాయి. ఈ చిన్న గ్లాస్ పప్పుతో 20 పైనే చేసుకోవచ్చు. ఒక చిన్న గ్లాస్ పప్పుకి 1.5 గ్లాసు నేను నార్మల్ రైసే వేసానండి. ఈ నార్మల్ రైస్ వేసుకొని మంచిగా కడుక్కొని నానబెట్టుకోవాలి. 4 గంటలు ఖచ్చితంగా నానాలి. చూసారు కదా, ఈ విధంగా నానిన తర్వాత శుభ్రంగా మనం నీరు వేయకుండా ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు అవసరమైతే వేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మన వేలు పెట్టి చూడాలండి. ఇలా వేలు పెట్టి చూస్తే చూసారు కదా, పర్ఫెక్ట్గా చుట్టూతా కూడా మంచిగా అతుక్కుపోయింది పిండి అనేది వేలుకి. ఆ విధంగా మనం రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకొని, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు బెల్లం కానీ షుగర్ కానీ తీసుకోండి. నేను బెల్లం తీసుకున్నాను. అలానే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసి మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బొంబాయి రవ్వ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదైతే మంచి సువాసన వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే బూరెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. మంచిగా ఫ్రై చేసుకోవాలండి, రంగు మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు రవ్వకి 2 కప్పులు పాలు పోసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 1 కప్పు రవ్వకి 2 కప్పులు పాలు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకుని తర్వాత వెంటనే మనం బెల్లం వేసేసుకోవాలి. షుగర్ కానీ బెల్లం కానీ మీరు ఏది వేసుకుంటే అది. ఇలా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకుని మొత్తం అంతా కూడా మన రవ్వ, పాలు, బెల్లం అన్నీ కలిసే విధంగా సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలాచి పౌడర్ వేసానండి. కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని మళ్ళీ ఒక 2 చెంచాల నెయ్యి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ప్యాన్కి అంటుకోకుండా వదిలేయాలండి. ఈ రవ్వ అనేది మనం చేసుకున్న ఈ రవ్వ కేసరి అనేది ప్యాన్కి అతుక్కోకుండా ఉంటే అప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకుంటే మంచిగా ఇది అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వేయించుకున్న గసగసాలు వేస్తున్నానండి. 1 స్పూను వేయించుకున్న గసగసాలు వేసుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. గసగసాలన్నీ కూడా మన ఈ రవ్వ కేసరిలో మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకొని నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటూ ఈ విధంగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇందాక మనం రుబ్బుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిలో కొంచెం చిటికెడంత సాల్ట్, 2 చెంచాల బెల్లం లేదా షుగర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఎటువంటి వాటర్ వేయకూడదు. మనము ఇందులో ఆ రవ్వ బాల్స్ చేసుకున్నాం కదా, అది వేసినప్పుడు పల్సగా ఇలా కారిపోవడము నీళ్ళలాగా ఉండకూడదు. కరెక్ట్గా దానికి కోట్ అనేది అవ్వాలి. ఈ విధంగా సింపుల్గా మనం వేసుకోవచ్చు. చేతులతో కాకుండా ఇలా స్పూన్తో వేసుకుంటే చాలా నీట్గా వస్తాయి. చూస్తారు కదా, అన్నీ కూడా ఇలాగా చక్కగా వేసేసుకోవచ్చు. మనకి చేతికి అంటుకునే పని కూడా ఉండదండి. చక్కగా ఇలా వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని తీసుకుని అమ్మవారికి అయితే ప్రసాదంగా పెట్టండి. చాలా నచ్చుతాయి అమ్మవారికి. ఎందుకంటే పాలంటే చాలా ఇష్టము, బెల్లం అన్నా చాలా ఇష్టం కదా అమ్మవారికి. ఇలా చేసి పెట్టండి, తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది.